కంపెనీలో వర్క్ చేయడం అంటే సైలెంట్‌గా నీ పని నువ్వు చేసుకోవటమే. ఇతరులకు మాట్లాడి డిస్టర్బెన్స్ చేసేంత ఓపిక ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే మన పానం తినడానికి మేనేజరు, సూపర్వైజరు ఇంకా మెయింటెనెన్స్ చేసే పెద్దవాళ్ళు, వాళ్ళు మనకు ఎక్కువ ప్రెషర్ తెప్పిస్తారు. సో, మూసుకొని మన పని మనం చేసుకోవడం తప్ప వేరే పనే ఉండదు కంపెనీలో. సో, మామూలుగా బయట పనులు ఏదైతే ఉంటదో మేస్త్రి పని గానీ, బైక్ మెకానిక్ గానీ, కిరాణా కొట్టులో గానీ, ఆ! బట్టల షాప్‌లో గానీ ఇలాంటి వర్క్స్‌లలో చాలా ఫ్రీడమ్ ఉంటదన్న. అంటే ఒక కంపెనీకి మించిన ఫ్రీడమ్ అనేది ఇలాంటి వర్క్స్‌లలో ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇట్లా బయట సైడ్ చేసుకుంటూ ఉంటే పక్కన పక్కన వ్యక్తికి హ్యాపీగా మాట్లాడొచ్చు. టైమ్ పాస్ కూడా చేసుకుంటూ పని కూడా చేయొచ్చు. కానీ కంపెనీలో అలా కాదు. నీ పని నువ్వే చేసుకోవాలా. ఇతరులకు మాట్లాడితే నీ మేనేజరు, నీ సూపర్వైజర్ వచ్చి నీ నెత్తి మీద ఒక తగిలిస్తారు. అట్లుంటది. సో, ఒకసారి వీడియో చూస్తే ఆ సిస్టమ్, కంపెనీ సిస్టమ్, అందులో చేసే పని విధానం ఎలా ఉందో క్లారిటీగా తెలుస్తది. బాయ్. కంపెనీలలో వీడియోస్ తీయటాలు, ఫోటోలు దిగటాలు అలాంటివి ఏముండవు. ఫర్ నాట్ అట్ ఆల్ ఇన్ కంపెనీ. ఒక కంపెనీలో అన్న వర్క్ చేస్తూ ఉంటే ఎంత ప్రెషర్ ఉంటదో, మెయింటెనెన్స్ చేసే ఏదైతే కంపెనీలో మేనేజర్ ఉంటారో వాళ్ళకి తెలుసు ఆ ప్రెషర్ ఎలా ఉంటదో, ఆ సాలరీ తీసుకునే విధానం ఎలా ఉంటదనేది ఒక మేనేజర్‌కి మాత్రమే తెలుసు. ఇంకొకటి, మనం మెయింటెనెన్స్ చేస్తున్నాము అంటే సాలరీ తీసుకున్నందుకు కాదు. అది ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మాత్రమే మనం మెయింటెనెన్స్ చేస్తాం. అందులో సాలరీ చీమ కుట్టినట్టు ఇలా ఇచ్చి అలా పక్కన జరిగిపోతది అంతే. కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే మనుషులు ఎలా ఉంటారంటే రెగ్యులర్ ఎవరి పని వాళ్ళే చేసుకోవాలా. అదెలా అంటే స్టార్టింగ్ 9 గంటలకు ఎక్కినావనుకో 5 గంటల దాకా నీ పని నీకే ఉంటది. ఇక పక్కనోడితోని మాట్లాడేంత ఓపిక నీకుండదు. ప్లస్ మాట్లాడినంత సిట్యుయేషన్ కూడా రాదు. ఎందుకంటే వెనకాలనే మేనేజర్‌లు ఉంటారు. మెయింటెనెన్స్ వర్కర్స్ ఉంటారు గదా! సూపర్వైజర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. మన పనంతా తింటారు. ఏమైనా ఒక చిన్న హెల్ప్ అడిగినా కూడా ఏంరా పని చేయడానికి వచ్చినావా? మాట్లాడడానికి వచ్చినావా? అని నెట్టి పడేసే మనుషులు వాళ్ళు. అంటే కంపెనీలో వర్క్ పరంగా అయితే చాలామంది స్ట్రిక్ట్‌గానే ఉంటారు. సో, దానికన్నా ఎక్కువ ప్రెషర్ వర్క్ ప్రెషర్ ఉంటది. ఇప్పుడు మేనేజర్ అన్నప్పుడు ప్రతీదీ చూసుకోవాలా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను చేసేది కంపెనీ, కెమికల్ కంపెనీ. ఈ ఈ కంపెనీలో చాలా ఫ్రీడమ్ ఉంది. మేనేజర్‌కి మాత్రమే నాట్ అట్ ఆల్ ఫ్రీడమ్. ఓన్లీ వర్కర్స్‌కి. కెమికల్ గదా! హార్డ్ వర్క్ అంటే చాలా సింపుల్‌గా, హ్యాపీగా చేసుకుంటున్నాం. అదేం ప్రాబ్లమ్ లేదు. నేను కెమికల్ కంపెనీలో వర్క్ చేస్తున్నానన్న. అంటే కంపెనీలో కాదు, మా మేస్త్రి పని. అందులో చిల్లర పనుంటే ఆ కంపెనీలో అనేది చేస్తున్నా. సో, ఆ కంపెనీలో చేసినప్పుడు నాకేమనిపిస్తుందంటే కెమికల్ ప్లస్ యాసిడ్. అంటే యాసిడ్ మీడియం సైజ్‌లో ఉంది. అంటే 2, 3 రకాల యాసిడ్‌లు ఉన్నాయట. పవర్‌ఫుల్ యాసిడ్ అనేది ఇందులో లేదు. కొద్దిగా మీడియం యాసిడ్ అనేది ఉంది. ఎందుకంటే కళ్ళారా చూశాను నిన్న. అది ఒక ట్యాంక్‌లో పోస్తూ ఉంటే బకెట్‌తోని కింద కొద్దిగా ఒలుకుతే ఇట్లా పొక్కులొచ్చేసినాయి. మన సినిమాలలో చూస్తాం గదా! ఫేస్ పైన వేస్తే ఫేస్ మొత్తం ఎట్లా మాడిపోతదో ఆ రకంగా సేమ్ డిట్ బై డిట్ అలాగే అనిపించిందన్న యాసిడ్. సో, అది ఇంకా మీడియం అట. ఏం పర్లేదు, అది పడ్డా కూడా కొద్దిగా ఏమనిపియదట. ఏమనిపియదంటే కొద్దిగా సంథింగ్ రాంగ్. సో, ఇక్కడ ప్రెషర్ ఎక్కడ ఉంటది కంపెనీలో అంటే మేనేజర్‌కి ఉంటదటన్న. ఎక్కువ శాతం మేనేజర్‌కి ఉంటదట. ఎందుకంటే నేను కూడా మేనేజర్‌ని చూస్తున్నా. నేను కూడా మేనేజర్‌ని మార్నింగ్ నుండి నేను చేసే టైం వరకు చూస్తున్నా. అబ్జర్వ్ చేస్తున్నా. వామ్మో! అతనికిచ్చే సాలరీ ఎంతనో గాని మాకు పెట్టే ఇబ్బంది మాత్రం చాలా ఉంటదన్న. అది ఇంకెవరికి ఔట్ సైడ్ వాళ్ళకి, ఇన్‌సైడ్ వాళ్ళకి కూడా అంత పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తారు. ఏదన్నా ప్రొడక్షన్‌లో ప్రాబ్లమ్ ఉంటేనే ఇతను రేస్ అయితూ ఉంటాడు. సో, ఇతని కంపెనీలో చేసే మేనేజర్ బెటర్‌గానే ఉండు. పర్లేదు మంచి మనిషి. కానీ వర్క్ పరంగా అయితే బాగా ఇబ్బందికరమైన మనిషి. వెంటనే ఉంటాడు, సతాయిస్తూ ఉంటాడు. ఇదంతా మీకెందుకులే గానీ ఇక చెప్పేదేంటంటే కంపెనీ గురించి చెప్తానన్న. చూడండి, కంపెనీ అంటాం గానీ కంపెనీ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో కూడా చెప్పాలి గదా మీకు. నేను చేసే సైడు మొత్తం కంపెనీలే ఉంటాయన్న. కెమికల్ కంపెనీసే ఉన్నాయి మొత్తము. ఎందుకంటే నేను కంపెనీలో వర్క్ చేస్తాను. మేస్త్రి వర్క్ మాత్రమే. కంపెనీలో వర్క్ చేయను. సో, నేను చేసే చుట్టుపక్కల మొత్తం అన్న పెద్ద పెద్ద కంపెనీలు. నాకు అందులో అనిపిస్తది వాళ్ళకు ఎంత బడ్జెట్ ఉంటే, వాళ్ళకి ఎన్ని కోట్లొస్తే ఇలాంటి కంపెనీని నడిపిస్తారు అనే ఉద్దేశం నాకు అనిపిస్తే, ఒకరోజు వర్కర్స్‌కి అడుగుతూ ఉన్నాను. వాళ్ళన్నారు రీసెంట్‌లీగా
వాళ్ళు పెట్టుకున్న టార్గెట్‌కు మించిన అమౌంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళకి రీసెంట్‌లీ దావత్ కూడా ఇచ్చిండ్లట. అంటే బిర్యానీ స్పెషల్‌గా బిర్యానీ తీసుకొనొచ్చిండ్లట పార్సెల్ హోటల్‌కెళ్ళి చూసారా? అంటే ఎగ్జాంపుల్‌గా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 6,00,00,000 6,00,00,000 ఇవాళ ఆ టార్గెట్‌కు మించి వచ్చిన సంపాదన ఎక్స్‌ట్రా 6,00,00,000 అంటే డబుల్. వాళ్ళ టార్గెట్ పెట్టుకున్న దానికి డబుల్ అనేది వచ్చిన సందర్భంలో వీళ్ళొక స్టాఫ్‌కి మొత్తం బిర్యానీ అనేది తెచ్చిపెట్టిండ్రు. సో, ఇదన్నా ఒక సరుకు నష్టమైనా వాళ్ళకి కొన్ని కోట్లు లాసు. ఒక సరుకు బెనిఫిట్ అయినా వాళ్ళకి కొన్ని కోట్లు లాభం. ఇక్కడ ఏందంటే మనకిచ్చే సాలరీ వాళ్ళు చిటికెలో తెచ్చి పడేస్తారు. వాళ్ళకి కామన్ అది 20,000, 30,000 వాళ్ళకి మినిమమ్ 1,00,000 దాకా కామనే అన్న. మహా అంటే 2,00,000 దాకా కామనే. కానీ అదే 2,00,000 అంటే మన జిందగీ మారిపోతే, మన బతుకు మారిపోతది. అంటే మనం ఇలా ఉన్నాం గదా! 2,00,000, 1,50,000, 70,000తోని మన బతుకెలా అంటే ఒక కారు కొనుక్కునే స్థాయికి ఎదిగిపోతాం మనం. అంటే ఆ కంపెనీలో వర్క్ చేసే మేనేజర్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళ జిందగీ అంటున్నాం. మన జిందగీ కాదు. మన బతుకులు కూలీ బతుకులే. వాళ్ళ జిందగీ మారిపోతది. కానీ నో యూజ్. ఎందుకంటే ఏదన్నా చిన్న తేడా వచ్చిందనుకో కారు కూడా కొన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఏదో ఫీలింగ్ వచ్చేస్తదిగ. ఒక మాట పడితే. సో, ఇక్కడ ప్రెషర్ ఏందంటే మేనేజర్‌లకు ఉంటదటన్న కంపెనీలలో. అంటే మెయింటెనెన్స్ ప్రకారం అయితే మొత్తం మేనేజర్‌లకు. ఈ మేనేజర్‌కు హెడ్ ఎండీ. ఆ ఎండీకి హెడ్ కంపెనీ ఓనర్. వీళ్ళు వీళ్ళ ముగ్గురు మధ్యలో రన్ అవుతూ ఉంటదనుకోండి కంపెనీ. ఇంకా మనకు ఈ మేనేజరు నాకు వల్ల కావట్లేదంటే మేనేజర్ ఎవరైనా అసిస్టెంట్ మేనేజర్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డైరెక్టర్‌లలో అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్టర్లు ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా పెట్టుకోవచ్చు. సో, కంపెనీ గురించి చెప్పాలంటే కొన్ని కంపెనీలో కొన్ని రకాలుగా ప్రొడ్యూ సరుకులనేటివి ఉంటూ ఉంటాయి. మా ఫ్రెండ్ చేసేది అదో డబ్బాల కంపెనీ అట. అది చూడండి వెనకాల అదిగో వెనకాల వైట్ కలర్ ఉప్పు పక్కన వైట్ కలర్ ఉన్నాయా? వైట్ కలర్ అలాంటి డబ్బాలాగా వర్క్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళు చేసేది కెమికల్. మినిమమ్ ఇటు నేను చేసే ప్రతీదన్నా కెమికల్ కంపెనీసే ఉన్నాయి. నాకు ఆ కెమికల్ అనంగానే భయమేస్తది కదా! కెమికల్‌తోని ఎన్నో రకాలైన వస్తువులను తయారు చేస్తారటన్న. అది అది అడుగుతూ ఉంటే చెప్తలేరు గానీ, చాలా సరుకు బానే యూజ్ అయితదట ఆ కెమికల్‌తోని. ఇది. ఈరోజు నేను చెప్పేది ఇది. ఇంకా కొన్ని డీటెయిల్స్ కనుక్కొని మీకు చెప్పదలుచుకుంటున్నాను.